మధ్యన రాహుల్ గాంధీ ఓవరాల్గా రాహుల్ ఓట్ షోర్ కాస్త తుస్సుమంది జరిగినటువంటి ఆ రోజునే చెప్పాను నేను. ఇప్పుడు క్రమంగా ఏమైంది, సుప్రీంకోర్టే మందలించింది. ఏందయ్యా అది, అక్కడ వెళ్ళి మీరు సిస్టమేటిక్గా చేసుకోవాలి కదా, రెండు కంప్లైంట్లు వచ్చినాయి, అవి కూడా చిన్న ఇష్యూస్, మీరు చెప్పేదంతా అబద్ధమా అన్నటువంటిది. అంటే బేసిక్గా ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి ఇష్యూ, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలా జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రతి బూత్ కమిటీలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ, బూత్ కమిటీలు ఉంటాయి కదా, ఆ బూత్ కమిటీల స్థాయిలో ఈ లోపాలు వచ్చినాయి. ఇదిగో నాకు నేను బతికుండగానే నా ఓటు తీసేశారు, ఇదిగో ఇతను బతికే ఉన్నాడా అట్లా తీసేశారు, అట్లాగే లేని వాళ్ళకి ఇచ్చారు, అవి అక్కడ దాంట్లో మెన్షన్ చేయాలి. అవి వదిలేసేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తే లేని వాళ్ళకి రావడం, ఉన్నోళ్ళకి కొత్తవి రావడం ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా, అవి పిచ్చి పని చేస్తున్నారు. ఆ రోజునే మనం మాట్లాడుకున్నాం. సుప్రీంకోర్టు అదే అని ముందెళ్ళి మీరు సంస్థాగతంగా చేయంటారు ఆయన, నెలాఖరు దాకా గడువు ఉంది కదా అని, అవసరమైతే గడువు పెంచుద్ది కూడా ఎన్నికల సంఘం. వీళ్ళు ముందు ఏంటంటే ఒకటక్కడ బీహార్లో ఒక దరిద్రం ఉంది, కాంగ్రెస్ పార్టీకి అది తక్కువ సీట్లు ఇస్తున్నారు, 20% ఇస్తున్నారు, ఇది 10%, 15% ఇస్తున్నారు. ఇప్పుడు ఈ గొడవ మూలంగా సీట్లు ఎక్కువ ఆశిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అయితే అక్కడ ఆర్జేడీ ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు ఇస్తే ఎక్కువ ఓడిపోతుంది. కాంగ్రెస్కి ఇచ్చిన సీట్లలో 40 to 50% ఓడిపోతూ వస్తుంది. కాంగ్రెస్కి ఇచ్చిన సీట్ల వల్లనే క్రిందటిసారి ఆర్జేడీ ఓడిపోయింది, ప్రభుత్వంలోకి రాలేకపోయింది. మొత్తం అక్కడ ఆర్జేడీ, జేడీయూ, బీజేపీ, కాంగ్రెస్లో లెక్కేసుకుంటే ఆర్జేడీనే నెంబర్ 1 వస్తుంది, బీజేపీ కిందటిసారి 2nd వచ్చింది, జేడీయూ 3rd వచ్చింది, కాంగ్రెస్ 4th వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిన సీట్లనే బీజేపీ గెలుచుకుంటుంది కాబట్టి తక్కువ సీట్లు ఇస్తుంది. ఈ దఫా అక్కడ ఎక్కువ సీట్లు ఆశిస్తానే రాహుల్ గాంధీ ఇంత డ్రామా చేస్తున్నాడు బీహార్. అది ఒకటి రాజకీయ కోణం. అది పక్కన పెడితే రెండో పక్కన వచ్చేటప్పటికే ఒక్కొక్క ఇష్యూ బయటకు వస్తున్నాయి. అందులో ఏదైతే రాహుల్ గాంధీతో టీ తాగుతూ 10 మందిని కూర్చోబెట్టి టీ తాగించిన వ్యక్తుల్లో ఒకడు, నేను తప్పుగా చూసుకున్నా, నా ఓటు తీసేయలేదు, నా ఓటు ఉంది, బూత్ నెంబరు సీరియల్ నెంబర్తో సహా చెప్తున్నాడు. ఇప్పుడు అది ఇప్పుడు కొత్త కాన్సెప్ట్. అట్లాగే మొన్న ఒక మహిళ కూడా డైరెక్ట్గా చెప్పుకొచ్చింది, నా రాహుల్ గాంధీ వాళ్ళు ఎట్లా చెప్పమంటే చెప్పాను, నా ఓటు ఉంది, ఎక్కడికి పోలేదని చెప్పి. ఓవరాల్గా రాహుల్ ఇవన్నీ ఫేక్ ప్రచారం అయితే మాత్రం ఇక్కడ ఏంటంటే అవి తప్పు అని చెప్పిన వాళ్ళ ప్రచారం చిన్నదిగా నడుస్తుంది, ఒప్పు అని చెప్పినటువంటి వాళ్ళ ప్రచారం ఎక్కువగా నడుస్తుంది. అది మన దగ్గర ప్రస్తుతం జరుగుతున్న సీన్.